1974 మార్చి నెల రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 29 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రపంచమంతా శాంతి సంతోషాలు వెలిసెలుతున్నాయి. కానీ ఫిలిప్పీన్స్ దేశంలోని లుబాంగ్ దీవిలో ఒక సైనికుడున్నాడు. ఆ దట్టమైన భయంకరమైన అడవిలో అతను అప్పటికీ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అతని సైనిక దుస్తులు ఎక్కడికక్కడ చిరిగిపోయి ఉన్నాయి. కానీ అతని తుపాకీ కత్తి అప్పటికీ మెరుస్తూనే ఉన్నాయి. ఈ వ్యక్తి జపాన్ సామ్రాజ్య సైన్యానికి చెందిన ఒక గూఢచార అధికారి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 29 సంవత్సరాల తర్వాత కూడా అతను ఒంటరిగా పోరాడుతున్నాడు. అది కూడా అమెరికా సైన్యానికి వ్యతిరేకంగా. ఒకసారి ఊహించుకోండి, ప్రపంచమంతా శాంతి సంబరాలు జరుపుకుంటోంది. కొత్త నగరాలు నిర్మిస్తున్నారు. పాత యుద్ధాలను ప్రజలు మర్చిపోయారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎప్పుడో ముగిసిపోయిన యుద్ధాన్ని ఒంటరిగా చేస్తూనే ఉన్నాడు. అతని పేరు హీరో ఒనోడా. అతని కోసం కాలం 1944లోనే ఆగిపోయింది. శత్రువు అప్పటికీ తన కోసం పొంచున్నాడని అతను నమ్మాడు. అడవి నుంచి బయటకు రాగానే తనను పట్టుకుంటారని అతను భయపడ్డాడు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఏ మనిషి అయినా ఇంతలా ఎలా పిచ్చివాళ్లాగా మారగలడు? ఎలాంటి ఆహారం లేకుండా 29 సంవత్సరాలు ఒంటరిగా ఎలా బ్రతకగలడు? ప్రపంచం దృష్టిలో రెండవ ప్రపంచ యుద్ధం 1945లో ముగిసింది. కానీ నిజానికి అది 1974లో ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే చివరి సైనికుడు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది కదా. ఇది కేవలం ఒక సైనికుడి బాధ్యత మాత్రమేనా? లేదా తన మొండితనం వల్లే అతను ఆఖరి ఖైదీగా మిగిలిపోయాడా? హీరో ఒనోడా 1922లో జపాన్లో ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. కానీ అది నేటి యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న జపాన్ కాదు. అది ప్రపంచాన్ని మొత్తం జయించాలని కళ్ళు కంటున్న జపాన్. ఆ కాలంలో ఒక జపాన్ బిడ్డ అడుగులు వేయడం నేర్చుకునేవాడు కాదు. తన చక్రవర్తి కోసం ప్రాణాలర్పించడం నేర్చుకునేవాడు. ఒనోడా బాల్యం ఆటపాటలతో కాదు, చాలా కఠినమైన క్రమశిక్షణ మధ్య జరిగింది. ఆ వాతావరణంలో లొంగిపోవడం అనే పదానికి చోటే లేదు. యుద్ధంలో ఓడిపోయి లొంగిపోవడం కంటే చనిపోవడం మంచిదని అక్కడ పిల్లలకి నేర్పించారు. ఒనోడా కూడా ఇలాంటి సైనిక వాతావరణంలోనే పెరిగాడు. సైనిక అధికారి వేసే ప్రతి ఆజ్ఞను దేవుడి శాసనంలా భావించేవాడతడు. అయితే ఒనోడాను 29 సంవత్సరాల పాటు ఒంటరిగా పోరాడేలా చేసిన ఆ యజ్ఞం ఏమిటో తెలుసుకోవాలి. అది 1944వ సంవత్సరం. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతోంది. జపాన్ సైన్యం అమెరికా దాని మిత్ర దేశాలతో భీకరంగా పోరాడుతోంది. అప్పటికే పరిస్థితులు చాలా విషమించాయి. ఈ యుద్ధంలో జపాన్ దారుణంగా ఓడిపోయింది. అప్పుడు జపాన్ ఉన్నతాధికారులు ఒక ఆఖరి ఎత్తుగడ వేశారు. మిత్ర దేశాల సైన్యానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసం శత్రువుల ప్రాంతాల్లో దాక్కుని విధ్వంసం సృష్టించే గెరిల్లా సైనికులను తయారు చేశారు. ఆ ఎంపిక చేసిన కొద్దిమంది సైనికుల్లో హీరో ఒనోడా కూడా ఒకడు. అతన్ని ప్రత్యేకమైన గెరిల్లా శిక్షణ కోసం నకానో సైనిక పాఠశాలకు పంపించారు. అది అందరూ సైనికులు వెళ్లే ఒక సాధారణ సైనిక పాఠశాల కానే కాదు. అక్కడ ఒనోడాకు గూఢచర్యం, శత్రువులపై దొంగ దెబ్బ తీయడం వంటి చాలా కఠినమైన శిక్షణ ఇచ్చారు. అడవిలో ఒంటరిగా ప్రాణాలతో ఉంటూ శత్రువుల ఆయుధాలను ఎలా నాశనం చేయాలో అతనికి నేర్పించారు. గెరిల్లా దాడుల ద్వారా శత్రువుల సైన్యాన్ని ఎలా అలసిపోయేలా చేయాలో కూడా చెప్పారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైంది అతని సైనికాధికారి ఇచ్చిన ఒక కఠినమైన ఆదేశం. శిక్షణ పూర్తిగా ముగిసిన తర్వాత ఆ సైనికాధికారి ఒనోడా దగ్గరకు వచ్చాడు. నేరుగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు శత్రువులకు లొంగిపోకూడదని అతని మాట. అలాగని నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వీల్లేదు అని ఆ అధికారి ఆజ్ఞాపించాడు. 3 సంవత్సరాలు పట్టని లేదా 5 సంవత్సరాలు పట్టని మనం మళ్ళీ కలుస్తామన్నాడు. అప్పటి వరకు శత్రువులను ప్రశాంతంగా నిద్రపోనివ్వకూడదని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు ఒనోడా మనసులో ఒక రకంగా పాతుకుపోయాయి. ఆ మాటల సెగ 29 సంవత్సరాల పాటు చల్లారలేదు. ఈ లక్ష్యం కోసం ఒనోడాను ఫిలిప్పీన్స్ దేశంలోని లుబాంగ్ దీవికి పంపారు. అది పూర్తిగా దట్టమైన అడవితో నిండిపోయున్న ఒక చిన్న దీవి. యుద్ధం పరంగా చూస్తే అది జపాన్ దేశానికి చాలా ముఖ్యమైన ప్రాంతం. ఎందుకంటే అక్కడి నుంచే అమెరికా దాని మిత్ర దేశాల సైన్యానికి సరఫరా సాగేది. గూఢచార అధికారిగా మారిన ఒనోడా బాధ్యత చాలా కఠినంగా ఉండేది. దాక్కుని శత్రువుల దారులపై దాడులు చేయడమే అతని ప్రధాన లక్ష్యం. శత్రువులపై కన్నేసి ఉంచాలి. ఆ అడవిని వారికి నరకల్లా మార్చేయాలి. జపాన్ సైన్యం తిరిగొచ్చే వరకు ఆ లక్ష్యం కోసం అక్కడే పోరాడాలి. దానికి ఎంత సమయమైనా పట్టని పోరాటం మాత్రం ఆపకూడదు. ఒనోడా లుబాంగ్ దీవికి వెళ్లి అప్పటికి 1 సంవత్సరం మాత్రమే అయింది. 1945 ఆగస్టు నెలలో ప్రపంచం తొలిసారిగా అణు ఆయుధాల దాడులను చూసింది. అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసి ప్రపంచాన్ని వణికించింది. ఈ దాడి తర్వాత జపాన్ దేశం అధికారికంగా లొంగిపోయింది. ఈ మలుపుతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. యుద్ధం అయితే ముగిసింది. కానీ లుబాంగ్ దీవిలో ఉన్న ఒనోడాకు ఈ విషయం చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు. అతనప్పటికీ తన 3 సహచరులతో కలిసి శత్రువుల కోసం పొంచున్నాడు. అకాట్సు, సిమాడా, కొజుకా అనే ఆ 3 సహచరులతో కలిసి అతను అడవిలో ఉన్నాడు. ఆ దీవిలో ఉన్న గెరిల్లా సైనికుల గురించి మిత్రదేశాల దళాలకు తెలుసు.
అందుకే జపాన్ లొంగిపోయిందని వివరిస్తూ లక్షల కొద్దీ కాగితాలను ఆ అడవిలో చిమ్మారు. యుద్ధం ముగిసిందని, కొండలపై నుంచి కిందకు రావాలని అందరికీ ఆదేశాలు పంపారు. కానీ ఆ కాగితాల్ని చదివినప్పుడు ఓనోడాకు అనుమానం వచ్చింది. తమను వలలో బంధించడానికి ఇది శత్రువులు పన్నిన పన్నాగం అనుకున్నాడు. తప్పుడు వార్తలు రాసి తప్పుదోవ పట్టిస్తున్నారని నమ్మాడు. తన అధికారి తిరిగి వచ్చే వరకు తన యుద్ధం కొనసాగుతుందని అతను బలంగా నమ్మింది. అప్పుడే అక్కడి నుంచి మనుషుల సహనానికి ఒక పెద్ద పరీక్ష మొదలైంది. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు ఓనోడా అతని సహచరులు ఆ దీవిలోని దెయ్యాలా తిరిగారు. తలదాచుకోవడానికి వాళ్లకు ఇల్లు లేదు, తినడానికి సరైన తిండి లేదు. దట్టమైన చెట్లు, తడిగా ఉన్న నేల మాత్రమే వాళ్లకు దర్శనమిచ్చేవి. ప్రాణాలతో ఉండడం కోసం వాళ్ళు పచ్చి అరటిపళ్ళు, కొబ్బరికాయలు తినేవారు. అప్పుడప్పుడు స్థానికుల పొలాల నుంచి దొంగిలించిన బియ్యంతో పాటు కూరగాయలు తినేవారు. బాగా ఆకలి వేసినప్పుడు ఆకులు అలములు తిని బ్రతికారు. నెలల తరబడి ఇదే పరిస్థితి. కానీ ఇది కేవలం బతకడం కోసం చేస్తున్న పోరాటం కాదు. అక్కడ స్థానిక పోలీసులను, గ్రామస్తులను శత్రువులుగా భావించి ఓనోడా వాళ్లపై దాడులు చేశాడు. ఒంటరిగా చేస్తున్న ఈ యుద్ధం వాళ్లకు చాలా నష్టాన్ని మిగిల్చింది. అతని సహచరులు కూడా మెల్లగా ధైర్యం కోల్పోయారు. కానీ ఓనోడా వాళ్ల పై అధికారి కాబట్టి సహచరులు ఒక్కొక్కరిగా అతన్ని వదిలిపెట్టారు. 1949లో అకాట్సు లొంగిపోయాడు. అలాగే 1954లో జరిగిన పోలీసుల దాడిలో షిమాడా చనిపోయాడు. చివరికి 1972లో తన ఆఖరి సహచరుడు కొజుకా కూడా చనిపోయాడు. దాంతో ఓనోడా ఆ దీవిలో పూర్తిగా ఒంటరయ్యాడు. లుబాంగ్ దీవిలో సాధారణంగానే జనాభా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ అడవుల్లో జపాన్ గెరిల్లా సైనికులున్నారని అక్కడ స్థానికులకు తెలుసు. ఓనోడా వాళ్లను శత్రువుల మనుషులుగా భావించి రాత్రి చీకట్లో వాళ్లపై దాడులు చేసేవాడు. ఆ 29 సంవత్సరాల్లో ఓనోడా, అతని సహచరులు కలిసి దాదాపుగా 30 మందికి పైగా స్థానికుల్ని చంపేశారు. అలాగే 100 మందికి పైగా గాయపరిచారు. దీవిలోని పోలీసులు వాళ్లను పట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ఓనోడా గెరిల్లా శిక్షణ చాలా కఠినమైంది కావడం వల్ల అతను ప్రతిసారి తప్పించుకునేవాడు. యుద్ధం ముగిసిందని అతనికి నమ్మకం కలిగించడానికి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలు చేసింది. ఆకాశం నుంచి వార్తాపత్రాలు విసిరేది. అతను అప్పటికే చాలా ప్రసిద్ధి చెందాడు. కానీ అతను ఎవరికీ కనిపించేవాడు కాదు. కొందరు అతను చనిపోయాడని చెప్పేవారు, మరికొందరు అతని ఆత్మ దీవిలో ఉందన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెద్ద సైనిక దళాలు కూడా అతన్ని వెతకడంలో విఫలమయ్యాయి. కానీ 24 సంవత్సరాల వయసులో ఉన్న నోరియో సుజుకి అనే జపాన్ యువకుడు ఈ పని చేసి చూపించాడు. ఒక్క తోట కూడా కాల్చకుండా అతను ఓనోడాను కనిపెట్టాడు. సుజుకి ఎలాంటి సైనికుడు కాదు. అతనికి సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. అతని జీవితంలో కేవలం 3 లక్ష్యాలు మాత్రమే ఉన్నాయి: పాండా జంతువును చూడడం, మంచు మానవుణ్ణి చూడడం, అలాగే కిరో ఓనోడాను వెతకడం. ఈ క్రమంలోనే అతను ఓనోడాను వెతకడానికి లుబాంగ్ దీవికి వెళ్ళాడు. కేవలం 4 రోజుల్లోనే అతను ఓనోడాని కనిపెట్టాడు. 1974 ఫిబ్రవరి 20వ తేదీన సుజుకి, ఓనోడా ఎదురుపడ్డారు. మొదట ఓనోడా తుపాకీ కాల్చడానికి ప్రయత్నించాడు. కానీ సుజుకి గట్టిగా అరుస్తూ జపాన్ భాషలో అతని పేరు పెట్టి పిలిచాడు. జపాన్ చక్రవర్తి, అక్కడ ప్రజలు మీకోసం ఆందోళనగా ఎదురు చూస్తున్నారని చెప్పాడు. జపాన్ ఇప్పుడు ఒక గొప్ప శక్తిగా ఎదిగిందని సుజుకి అతనికి వివరించాడు. కానీ ఓనోడా మాత్రం తన పంతం వేయలేదు. తన సైనికాధికారి స్వయంగా వచ్చి ఆజ్ఞాపిస్తే తాను నమ్ముతానని ఆఖరి మాటగా కరాఖండిగా చెప్పాడు. ఈ యుద్ధం ఆ ఆయుధాలతో ముగిసేది కాదని, కేవలం ఒక ఆజ్ఞతోనే ఆగుతుందని సుజుకీకి అర్థమైంది. కానీ అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. 29 సంవత్సరాల క్రితం ఓనోడాకు గెరిల్లా దాడికి ఆజ్ఞాపించిన ఆ అధికారి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీదు. కొన్ని రోజుల తర్వాత జపాన్ ప్రభుత్వం ఆ అధికారి ఆచూకీ కనుక్కుంది. అతను అప్పటికి పుస్తకాలు అమ్ముకుంటూ జీవితం సాగిస్తున్నాడు. అతని పేరు మేజర్ తానిగుచి. ఓనోడాకు ఆజ్ఞలిచ్చింది ఆ అధికారే. చాలా ప్రణాళికల తర్వాత ఒక ప్రత్యేకమైన కార్యక్రమం సిద్ధం చేశారు. 29 సంవత్సరాల క్రితం తానిగుచి వేసిన బంధాన్ని తెంచడానికి అతన్ని లుబాంగ్ దీవికి పంపారు. ఓనోడా తన పాత అధికారిని చూడగానే ఎంతో క్రమశిక్షణతో నిలబడి సైనిక వందనం చేశాడు. అప్పుడే అతని అధికారి ఒక కాగితం తీసి అందులో ఉన్న మాటలను గట్టిగా చదివాడు. అధికారి, ఓనోడా, జపాన్ ఓడిపోయింది. నీ లక్ష్యం ఇప్పుడు ముగిసిందని చదివాడు. నీ కత్తిని, తుపాకీని వెంటనే శత్రువులకు అప్పగించు అని ఆదేశించాడు. 22 సంవత్సరాల వయసులో లుబాంగ్ దీవిలో అడుగుపెట్టిన ఓనోడాకు అప్పుడు 52 సంవత్సరాలు. అతను తన యవ్వనాన్ని, స్నేహితుల్ని, తన జీవితంలో అద్భుతమైన సమయాన్ని ఆ విధేయతకు అంకితం చేశాడు. కానీ ప్రపంచం దృష్టిలో అది ఒక పిచ్చితనం మాత్రమే. ఓనోడా జపాన్ తిరిగొచ్చినప్పుడు అతను ఒక జాతీయ వీరుడిగా మారిపోయాడు. తాను శత్రువులు అనుకుని భ్రమపడి చంపేసిన 30 మంది మరణం పట్ల అతను చాలాసార్లు విచారం వ్యక్తం చేశాడు. కానీ అతను 29 సంవత్సరాల క్రితం వదిలి వెళ్లిన జపాన్ అతనికి అక్కడ కనిపించలేదు. ఇప్పుడు అక్కడ సాంకేతికత, పాశ్చాత్య సంస్కృతి రాజ్యం ఏలుతోంది. అతను ఆ కొత్త వాతావరణంలో ఇమడలేకపోయాడు. ఆ మరుసటి సంవత్సరమే అతను జపాన్ వదిలి బ్రెజిల్ దేశానికి వెళ్ళిపోయాడు. 1996లో ఓనోడా మళ్లీ ఫిలిప్పీన్స్లోని అదే దీవికి వెళ్ళాడు. తన జీవితాన్ని కోల్పోయిన ఆ ప్రాంతంలో అతను $10,000 స్థానికులకు విరాళంగా ఇచ్చాడు. ఏ ఊరి వాళ్లకైతే తెలియక హాని చేశాడో వారి బాధను తగ్గించడానికి, విద్యార్థులు చదువుకోవడానికి సాయం చేశాడు.
తన జీవిత ప్రయాణం గురించి అతను ఎన్నోసార్లు పత్రికల్లో మాట్లాడాడు, తన పుస్తకంలో కూడా ప్రస్తావించాడు. కానీ అతని కథ ప్రపంచమంతా ఎప్పుడు తెలిసిందంటే 2014 జనవరి 16వ తేదీన అతను చనిపోయినప్పుడు. అప్పుడు అతనికి 91 సంవత్సరాలు. టోక్యోలో గుండెపోటు కారణంగా అతను కన్నుమూశాడు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ చాలా దారుణంగా ఓడిపోయింది. కానీ ఆ యుద్ధాన్ని గెలిచిన ఏకైక సైనికుడు బహుశా హీరో ఓనోడా మాత్రమేనేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.